అగ్ర కథానాయకుడు ప్రభాస్ను ప్రేక్షకులు ఎక్కువగా యాక్షన్ హీరోగానే గుర్తిస్తారు. భారీ బడ్జెట్ చిత్రాలు, పవర్ఫుల్ పాత్రలు ఆయనకు ప్రత్యేకమైన ఇమేజ్ను తెచ్చాయి. అయితే తన మనసుకు అత్యంత దగ్గరైనవి ప్రేమ కథలే అని ప్రభాస్ తాజాగా వెల్లడించారు. ఇటీవల విడుదలైన కపుల్ ఫ్రెండ్లీ సినిమా చూసిన తర్వాత తనకు మళ్లీ ప్రేమలో పడాలనిపించిందని చెప్పడం ఆసక్తిగా మారింది. యువ కథానాయకుడు సంతోష్ శోభన్ నటించిన ఈ చిత్రం ప్రేక్షకులు అలరిస్తోంది. ఈ సినిమా బృందంతో కలిసి జరిగిన ఇంటర్వ్యూలో ప్రభాస్ పాల్గొని పలు విషయాలను పంచుకున్నారు. ప్రేమ కథల్లో తనకు క్లాసిక్ సినిమాలంటే ప్రత్యేకమైన అభిమానం ఉందని ప్రభాస్ తెలిపారు. ముఖ్యంగా గీతాంజలి సినిమా అంటే తనకెంతో ఇష్టమని, తరచూ చూస్తూ ఉంటా అని చెప్పారు. అలాగే ఏ మాయ చేసావే సినిమా చూసినప్పుడు కలిగిన అనుభూతి ఇప్పటికీ గుర్తుండిపోయిందని తెలిపారు. ఈ సినిమాలు ప్రేమను ఎంతో సున్నితంగా, భావోద్వేగంగా చూపించాయన్నారు. కపుల్ ఫ్రెండ్లీ కూడా అదే తరహా అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు. యాక్షన్ సినిమాలు ఎంత చేసినా ప్రేమ కథల ప్రత్యేకత వేరని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంటర్వ్యూలో ప్రభాస్ తన వ్యక్తిగత జీవితం, ఆహారపు అలవాట్ల గురించి కూడా చెప్పుకొచ్చారు. మంచి భోజనం అంటే తనకెంతో ఇష్టమని, వివిధ రాష్ట్రాల వంటకాలు రుచి చూడటం తన హాబీ అని చెప్పారు. ఈ సందర్భంగా ఆదిపురుష్ సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ఒక సంఘటనని కూడా గుర్తు చేశారు. ముంబైలో షూటింగ్ జరుగుతున్న సమయంలో చెన్నై వంటకాలు తినాలని అనిపించిందట. సెట్లో ఉన్నవారు స్థానికంగా తయారు చేయించి తెప్పిస్తున్నారని అనుకున్నారు. కానీ నిజానికి చెన్నైలో వంటలు తయారు చేయించి విమానంలో ప్రత్యేకంగా ముంబైకి తెప్పించుకున్నట్లుగా చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారని నవ్వుతూ వివరించారు. ఇక ప్రభాస్ మాటల్లో కనిపించిన సరళత, నిజాయితీ అభిమానులను ఆకట్టుకుంది. భారీ పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ వ్యక్తిగతంగా ఎంతో సాధారణంగా ఉండటమే ఆయన ప్రత్యేకత. ప్రేమ కథలపై తనకున్న అభిరుచి, మంచి సినిమాలపై గౌరవం, భోజనంపై ఆసక్తి ఇవన్నీ కలిపి ప్రభాస్ వ్యక్తిత్వాన్ని మరింత ఆకర్షణీయంగా నిలబెడుతున్నాయి. యాక్షన్ హీరోగానే కాకుండా భావోద్వేగాలకు విలువలిచ్చే నటుడిగా కూడా ఆయన గుర్తింపు పొందటం విశేషం.